ఉండేవాళ్ళని అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఓని ఈ టైంలోనే ఈ ఓఎన్ఎం వర్కర్లని పూర్తి చేసుకోవడం, స్ట్రక్చర్లు ఎక్కడ డ్యామేజ్ అని వాటించాలని చెప్పేసి నా సలహా. అనుకున్నటువంటి 3,22,000 ఎకరాలు సెకండ్ క్రాప్ నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారం చేసుకొని ఇక్కడ ఇచ్చాం. సెప్టెంబర్ 30 వరకు ఆలోగా వచ్చేటువంటి పంటలకి అవసరమైన నీటిని తరలించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులకి రైతులకు రానివ్వకుండా పెట్టిన ప్రతి ఎకరం పంట పండించడానికి సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. నెల్లూరు జిల్లా రైతాంగానికి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. శాసనసభ్యులందరూ తోడుగా ఉంటారు. ప్రాజెక్ట్ కమిటీలు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి సంఘాలు అందరితోటి కలిపి రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలన్నిటి సమన్వయంతో కమిటీలను వేసి ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ నీటిపారుదలని ముందుకు సాగించాలని, ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కూడా అధికారులకి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు మీద నెల్లూరు జిల్లాలో కొంత భాగం, తిరుపతి జిల్లాలో కొంత భాగం రైతులకి సెకండ్ క్రాప్ ఇచ్చాం. కండలేరు రిజర్వాయర్ నుంచి కూడా ఆ నీటిని పరిమాణాన్ని అధికంగా ఇవ్వలేము. ఉన్నటువంటి నీటిని సక్రమంగా నిర్వహించి ఆ ప్రాంతంలో కూడా రెండవ పంటని పండించుకోవడంలో సక్రమమైన రీతిలో పనిచేయండి అని అక్కడి నుంచి తిరుపతి నుంచి వచ్చిన తెలుగు గంగ ఇంజనీరింగ్ అధికారులు ఎస్సీ గారు వారితోటి వచ్చిన అధికారులందరికీ చెప్పడం జరిగింది. గతంలో రెండవ పంటకు ఈస్టర్న్ ఛానల్ నుంచి 13వ మైలు వరకు మాత్రమే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు ఆయుపట్ట రామతీర్థం వరకు కూడా మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఎల్లినో సూచన ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉండటం వలన కాలువ చివరి భూములు ఇసుక నేలలు అయినప్పటికీ కూడా మన కలెక్టర్ గారు, మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే అధికారులు అందరి చొరవతో చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో అక్టోబర్లో, నవంబర్లో మనకి అధిక వర్షపాతం ఉంటుందని మనకు అందరికీ తెలుసు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని తెలిసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో మనం మే మొదటి వారంలో పంటకు నీరు అవసరం వల్ల సెప్టెంబర్ చివరి కల్లా మనకి పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈసారి రైతుల కోసం కోతల సమయాల్లో వర్షాల నుండి తప్పించుకుంటారని మనకు తెలుసు. అదేవిధంగా మాకు 1,00,000 ఎకరాల సాగుబడికి గాను సెప్టెంబర్ 17 వరకు గుచ్చిలో అలాగే కోవూరు ఈ 2 మండలాలకి నీరు అవసరం. అలాగే దాని తర్వాత సెప్టెంబర్ 30 వరకు చివరి ఆయకట్ట వరకు విడవలూరు, కడలూరు మండలాల్లో అవసరం ఉందని చెప్పి కూడా మేము ఆల్రెడీ తెలియజేయడమైంది. అట్లాగే ఈరోజు కనిగిరి రిజర్వాయర్లో మనకి 13 టీఎంసీ నీళ్లు మనం 9.5 మాత్రమే వాడుకొని మిగతావి పొదుపు చేయడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. టోటల్ అన్ని వినియోగం పోనం 15 టీఎంసీలు మనకి ఎవాపరేషన్ లాసెస్, డెడ్ స్టోరేజ్, డ్రింకింగ్ వాటర్ పోనం. రేపు సెప్టెంబర్ ఆఖరి వరకు 9 టీఎంసీలు పోనం. ఎంత మిగులుతుంది? 3 జిల్లా టీఎంసీలు మిగులుతుంది. అంటే ఫస్ట్ క్రాప్కి ఏదన్నా దేవుడి వల్ల ఎల్నినో అధిగమించి మనకి వర్షాలు పడవు, లేకపోతే మన శ్రీశైలంకి విపరీతంగా 2.5 లక్షల ఇంట్లో వచ్చినట్టు కంటిన్యూ అయ్యో మన సోమశిల స్టోరేజ్ పెరిగితే తప్ప పరిస్థితులు ఎట్లుంటాయనేది కొంచెం భయంకరంగానే ఉంది. సరే, అల్టిమేట్గా ఏంటంటే
సెకండ్ క్రాప్ వేసిన ఇప్పుడు మనం 2023లో ఒకటి చూసాం. 1,10,000 ఎకరాలకి 40 టీఎంసీలు కన్జ్యూమ్ చేసేసారు. వేసింది 1,10,000 ఎకరాలు. ఒకవేళ సెకండ్ క్రాప్లో 1,10,000 ఎకరాలకి 12, 13, 14, 15 టీఎంసీలు పెట్టున్నా ఓకే, 40 టీఎంసీ కాజేశారు. దాని ప్రభావం గూడూరు డివిజను, కావుల కాలువ, ఉత్తర కాలువల్లో 3.5 లక్షల ఎకరాల ఫస్ట్ క్రాప్ మనం బీడు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మొదటి పంట ఒక్క పంట పండే మొదటి పంట బీడు పెట్టుకుంటే ఆ రైతుల్లో అంతర్మదనం ఎట్లుంటుందో, ఎంత బాధ ఉంటుందో అనేది